స్మార్ట్ రేషన్ కార్డులపై వస్తోన్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టాలని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, ప్రధానిని ఎలా గౌరవించాలో తమకు తెలుసు అన్నారు మహేష్ గౌడ్. ఫోటోలపై ఉద్యమం కాదు, దమ్ముంటే బీజేపీ నేతలు విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలి అని సూచించారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలుండి ఏం చేస్తున్నారని, ఏనాడైనా రాష్ట్ర సమస్యలపై మాట్లాడారా అంటూ ప్రశ్నించారు మహేష్ గౌడ్. పీసీసీ చీఫ్ కమెంట్స్పై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. మహేష్ కుమార్ గారు, మీరేమో ఆర్భాటంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి 96,000 కార్డులు పాతే ఉన్నాయి, కేవలం 96 లక్షల కార్డులు పాతే ఉన్నాయి, కేవలం 16 లక్షల కార్డులు మాత్రమే ఈరోజు కొత్త ఇస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. దీనికి ఏమంటారు? ప్రతిపక్షాలు ప్రజలకు జవాబు చెప్పాలి. 10 ఏళ్ల కాలం మీరు అధికారులు ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క వైట్ రేషన్ కార్డు ఇచ్చినారా? అంటే అర్హత పొందినటువంటి వ్యక్తులు ఆనాడు మీకు కనబడలేదా? ఇవాళ మేము 1,06,00,000 స్మార్ట్ కార్డ్ విత్ హాలోగ్రాము, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పేదవాడి ఇంటికి చేరే విధంగా ఇవాళ స్మార్ట్ కార్డ్స్ ఇస్తూ ఉన్నాం. మీరు మోపిన 8 లక్షల కోట్ల అప్పు మన ఎత్తినుండగా కూడా అంత ఆర్థిక భారం మోస్తూ కూడా ఒకటొక్కటిగా అన్ని చేరవేస్తూ ఉన్నాం. ఇలా విజయవంతంగా మేము సన్నబియ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి కార్యక్రమం కేవలం తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. ధనవంతుడు తినే బియ్యం పేదవాడు తింటా ఉన్నాడు. రేషన్ కార్డుల విషయానికి వస్తే, స్మార్ట్ రేషన్ కార్డుల పైన ఉండాల్సింది ముఖ్యమంత్రి ఫోటో, మంత్రి ఫోటో కాదు, మోడీ ఫోటో ఉండాలంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చే 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్రం నుంచే ఇస్తుంది కాబట్టి మోడీ ఫోటో లేకుంటే మేము ఖచ్చితంగా ఉద్యమం చేస్తామంటూ బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. ఈ ఫోటో ఎవరిది ఉంది ఎవరిది లేదని కాదు, రాష్ట్రంలో జరిగేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో, కన్సర్న్ సంబంధిత మంత్రి ఫోటోనే ఉంటుంది. మీ సన్న బియ్యం మేము ఇస్తూ ఉన్నాం. ఇలా మీరు ఇంత గొప్పగా ఇస్తే మరి మిగతా రాష్ట్రాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు చాలా మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ ఎందుకు మీరు సన్న బియ్యం ఇవ్వట్లే? ఇప్పుడు ప్రధానమంత్రిని ఏ రకంగా గౌరవించుకోవాలో మాకు తెలుసు. ఈ చోటా మోటా నాయకులు మాట్లాడే మాటలకి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిల్లర మల్లర మాటలు, అర్హతకు లేని మాటలు స్థాయి దిగి నేను మాట్లాడాను. నిన్న ఒక చిల్లర నాయకుడు చిల్లర మాటలు మాట్లాడినాడు. అలాంటి చిల్లరగాళ్ళ గురించి నేను మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోను. ఇప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ప్రధానమంత్రిని ఏ రకంగా గౌరవించుకోవాలో మాకెవరో నేర్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని అంటేనే సంస్కారం, గౌరవం, మర్యాదలు. ఎవరిని ఏ రకంగా గౌరవించుకో ఆ రకంగా గౌరవించుకుంటాం. ఫోటోల గురించి పోట్లాడే ముందు మీరు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పాత బకాయిలు, ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల గురించి మీ మొహాలకి ఎప్పుడైనా మాట్లాడినరా? ఇంతమంది 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ రోజైనా మీ మొఖాలకి పోయి మోడీ గారితో, అరే మాది తెలంగాణ రాష్ట్రం, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, మాకు ఇంత వాటా రావాల్సిన అవసరం ఉంది, ఇంత విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి హామీలు పెండింగ్లో ఉన్నాయి, ఇవి ఇవ్వండి మహాప్రభుని అడిగినరా? ఫోటోల గురించి చిల్లరగా మాట్లాడతారు. ఫోటోలు ఉంటేంది లేకుంటేంది, ప్రజలకు సంక్షేమం అందుతుందా లేదన్నది ప్రామాణికం మనకి. మీ ఫోటోల కోసం పోట్లాడడం మాని నేను మళ్ళీ వాళ్ళకి చెప్తా ఉన్నాను, పోయి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల గురించి ఒక రోజున మాట్లాడండి, అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. సో మొత్తంగా ఇది ఫోటోల గురించి కాదు పంచాయతీ, ఎవరైనా ఉద్యమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇక విభజన చట్టంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల దిశగా బీజేపీ నేతలు ఆలోచించాలంటూ కూడా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సంగారెడ్డి.